అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బెడ్ షీట్స్ మనం ఎలాంటివి తీసుకుంటే బావుంటాయో, ఒకవేళ పెద్ద బెడ్ షీట్స్ అయితే అవి ఎలాగా మనం నీట్‌గా పెట్టుకోవచ్చో, ఇవాళ ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెడ్‌షీట్స్ మనం నీట్‌గా పెట్టుకోవాలన్నా కరెక్ట్‌గా మనం ఏం చేస్తామంటే ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేస్తుంటాం కదా! మ్యాట్రెస్ కిందకి పెట్టేస్తుంటాం. అలా కాకుండా మనం చిన్న చిన్న ట్రిక్స్ కన్నా ఫాలో అయితే చూడ్డానికి బావుంటుంది. చక్కగా నీట్‌గా కూడా ఉంటుందండి. సో, మనము కొన్నిసార్లు ఏంటంటే దాని కింద మిగిలిన బెడ్‌షీట్స్ కిందకి పెట్టకుండా ఇలా కూడా మనము వాడుకోవచ్చండి. దీనికి సింపుల్‌గా ఒక రబ్బర్ బ్యాండ్, బ్యాంగిల్స్ ఉంటే చాలండి ఇంట్లో. మనం రెగ్యులర్‌గా ఉంటాయి కదా! సో, అదే ఒక బ్యాంగిల్ తీసుకుని మనం బెడ్‌షీట్ కిందకి ఇలా పెట్టి ఎక్కడైతే సమానంగా రావాలో, నీట్‌గా చూడడానికి బావుండాలో అలాంటి చోట మనము ఈ విధంగా అయితే ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టినట్టయితే ఆ రబ్బర్ బ్యాండ్ కనబడదండి. చూడండి నీట్‌గా చూడడానికైతే చాలా నీట్‌గా ఉంటుంది. చాలా క్లాస్‌గా ఉంటుందనమాట. బావుంటుంది. చక్కగా ఉపయోగపడుతుంది. మనకి అది బెడ్ స్ప్రెడ్ ఇలా పక్కకి జరిగిపోవడం కానీ అలా జరగకుండా ఈ విధంగా కనుక మనం పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది. కరెక్ట్గా కూడా సెట్ అయిపోతుంది. ఇలా బ్యాంగిల్ పెట్టడం అనేది ఒక సైడ్ అయినా మీరు 3 అయినా పెట్టుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి 2 అయినా పెట్టుకోవచ్చండి. నచ్చితే ఈ టిప్పు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో, ఇలాగా మనం ఎప్పుడైనా ఇలా అవసరమైనప్పుడు పెట్టుకోవడము, నీట్గా ఉంచుకోవడానికైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో, ఇదొకటండి. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మామూలు బెడ్‌షీట్స్. అప్పుడప్పుడు ఇలా అవసరమైనప్పుడు పెడుతూ ఉంటాను నేను. సో, ఫైనల్‌గా అయితే ఇలా వస్తుందండి. దూరం నుంచి చూసినా మనకు ఇగో ఇలా ఉంటుంది. చూడండి. సో, మనం ఏంటంటే ఆ మ్యాట్రెస్ కింద ఫోల్డింగ్ కూడా ఒకరోజు చూపిస్తానండి ఎలా ఫోల్డ్ చేయాలనేది. సో, ఈ విధంగా అయితే ఇప్పుడైతే ఇలా పెట్టానండి. సో, ఇదొకటండి. నెక్స్ట్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడుతున్న బెడ్‌షీట్స్ కన్నా మనము ఫిట్టెడ్ బెడ్‌షీట్స్ అని వచ్చాయండి. సో, అవి ట్రై చేస్తే చాలా బాగుంటాయండి. మీకు తెలుసో లేదో ఇది ఫిట్టెడ్ బెడ్‌షీట్స్ ఎలాస్టిక్ అండి. సో, ఇదైతే మనకి చాలా ఈజీగా తీయడం ఈజీయే, చాలా నీట్‌గా పెట్టడము ఈజీయే. చూడండి ఇది ఇలా వస్తుంది. సో, డబల్ కాట్‌కి ఫిట్టెడ్ బెడ్‌షీట్స్ ఇవైతే మనము ఫోల్డింగ్ అది అవసరం లేదు. ఇది బయటకు వచ్చేయడము లేదా సైడ్స్ ఇలాగ ఊడిపోవడం కానీ ఇవి పెట్టడం కానీ ఏం అవసరం లేదండి. జస్ట్ ఇది ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్‌షీట్స్. ఇవైతే చక్కగా మనము ఒక కరెక్ట్గా 4 సైడ్స్ ఎలాస్టిక్ తోటి సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇలాగ ఈజీగా పెట్టేయచ్చండి. మన బెడ్ సైజుని బట్టి చక్కగా ఇదైతే చాలా బాగుంటుంది. ఉతకడానికి కూడా బాగుంటుంది. ప్లస్ తీయడానికి తర్వాత రెగ్యులర్గా మనము ఫోల్డ్ చేసి నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం అవసరం కూడా ఉండదండి. సో, మనము సింపుల్గా ఇలాగా 4 సైడ్స్ ఇలాగా ఫిట్ చేసేయడం అంతేనండి సింపుల్గాను. సో, మామూలు బెడ్‌షీట్స్ కన్నా ఈ బెడ్‌షీట్స్ అయితే చాలా ఈజీ వాషింగ్కైనా లేదా వాడడానికైనా బెస్ట్గా ఉన్నాయి. సింపుల్గాను తర్వాత గ్లేస్ కాటను తర్వాత మనకి బాగుంటాయి. ఇవైతే కష్టపడక్కర్లేదు. ఫోల్డింగ్ సరిగా రాలేదు లేదా ఇలా నీట్గా లేదు అలా లేదు అనుకోక్కర్లేకుండా చక్కగా నీట్గా ఇది ఓన్లీ 4 సైడ్స్. ఒకప్పుడు ఏంటంటే నీట్గా పెట్టడానికి ఇంకొకళ్ళు కూడా సైడ్ పట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా అవసరమే లేకుండా నీట్గా జస్ట్ ఈ ఫిట్టెడ్ బెడ్‌షీట్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మనం రెగ్యులర్గా వాడుకోవడానికైతే చక్కగా నీట్గా ఉన్నాయి. ఇవి మీకు అన్ని చోట్ల దొరికేస్తాయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని చోట్ల దొరుకుతాయి. సో, ఇది నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈజీగా ఉండడం వల్ల సింపుల్గాను కష్టపడక్కర్లేకుండా నచ్చిందండి. ఇల్లు మనకి నీట్గా లేకపోతే చాలా చికాకు అనిపించేస్తూ ఉంటుంది. సో, ఏదో ఒకటి దాంట్లో టైం సేవింగ్ చేసుకోవాలంటే కొన్ని ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఇందులో సింగిల్ బెడ్‌షీట్స్ అయితే దొరకలేదు. సో, ఎలాగో డబల్ కాట్ బెడ్‌షీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో, బాగున్నాయన్నమాట. సో, నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, మన ఛానల్లో చాలా వీడియోస్ అవి ఉన్నాయి. తప్పకుండా చూడండి. సడన్గా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా బెడ్‌షీట్స్ మార్చాలన్నా ఈ బెడ్‌షీట్స్ అయితే చాలా 5 నిమిషాల్లో చక్కగా పెట్టేయచ్చండి. ఈజీగా రెడీ అయిపోతుంది బెడ్‌కి స్ప్రెడ్ వేయడము.
తొందరగా చేసేయచ్చు ఆ విధంగాను. తర్వాత నీట్నెస్గా ఉండడానికి సో ఇదొకటి మంచిగా ఉపయోగపడుతుందండి ఈ బెడ్షీట్స్ అయితే. సో ఇదొక బెడ్షీట్ అండి, ఇదొకటి నీట్గా ఉన్నాయి చూడ్డానికి, అంతే కదండి. ఈ బెడ్షీట్స్ మన దగ్గర ఉంటే చాలా ఉండాలండి, ఉండాల్సిన బెడ్షీట్స్ ఇవి కూడాను, ఖచ్చితంగా ఉంచుకోవాల్సినవే. ఇవి మనము 3-4 డేస్ అయ్యాక మనము మళ్ళీ వాష్ చేస్తాం కదండి. వాష్ చేసేసాక ఒక మాట ఐరన్ చేసేసి మన కబోర్డ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ ఎలాస్టిక్ పాడవదు, నీట్గా కూడా ఉంటుంది. సింపుల్ బెడ్షీట్స్, ఫిట్టెడ్ బెడ్షీట్స్. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో మీ ముందరకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.